అంటే మెడికల్ అకాడమీ అంటే మార్కెట్‌లో బోల్డ్ అని ఉన్నాయి. అవునండి. ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీలోనే స్టూడెంట్స్ ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఏం చెప్తారు? మెయిన్ ఏంటంటే ఇక్కడ మెయిన్‌గా మీరు చూడాల్సిందంటే లిమిటెడ్ స్ట్రెంత్. హ్మ్. ఓకే. క్లాస్‌కి మేము తీసుకునేది అంటే ఎవ్రీ 20. ఇయర్ ఒక 300 మెంబర్స్ ఉంటారా? అంతే. హ్మ్. అంటే క్లాస్‌కి మేము తీసుకునేది కూడా 40 మెంబర్సే. అండ్ ఇంటర్‌ది అయితే ఇంటర్ ప్లస్ నీట్ ప్రోగ్రామ్‌లో 30 మెంబర్సే. అండ్ స్పెషల్ కోర్స్ అని ఉంది. దానిలో ఓన్లీ 20 మెంబర్స్ పర్ క్లాస్ ఉంటారు. లిమిటెడ్ స్ట్రెంత్ ఉండడం వల్ల ఏంటంటే టీచింగ్ ఫ్యాకల్టీకి ప్లస్ స్టూడెంట్‌కి ఇంటరాక్షన్ బాగుంటది. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ మా దగ్గర ఎన్విరాన్మెంట్ బాగుంటది. మీరు ఒకసారి క్యాంపస్ చూసారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు. టీచింగ్ ఎన్విరాన్మెంట్ కానీ, స్టడీ అవర్ ఎన్విరాన్మెంట్ కానీ ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్ సిస్టంలో అదర్ ఏ కాలేజ్ అయినా సిటీలో ఎక్కడైనా మీకు ఓన్లీ స్మాల్ బిల్డింగ్ చిన్న చిన్న రూమ్స్ లాగా ఉంటుంది. అలా కాకుండా మాది పీస్ఫుల్గా ఈవినింగ్ టైంలో స్టడీ అవర్స్ మంచి పీస్ఫుల్గా చదువుకోవచ్చు. ఫీ హ్యాపీగా స్ట్రక్చర్ ఉంటుంది. గురించి ఏమన్నా చెప్తారా? ఫీ స్ట్రక్చర్ నామినల్‌గా ఉంటదండి. అంటే అంత కంపేర్ పెద్దగా చేసుకుంటే వేరే కంపేర్ వాళ్ళతో. దెన్ అంటే అదర్ క్యాంపస్ కార్పొరేట్. బావుంది. ఓన్లీ దీని మీదనే అవునవును. ఫోకస్ లిమిటెడ్ చేస్తామంటున్నారు. స్ట్రెంత్‌లో మెడికల్ దాని మీదనే. ఇంత నామినల్ ఫీజు ఉన్నది చాలా రేర్ ఉంటది. మీరు క్యాంపస్ చూసి చాలా నామినల్ ఫీజ్‌కే తీసుకుంటాము. ఇలా కూడా ఫీజెస్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జామ్ గురించి ఇప్పుడు మొన్న అయింది కదా! నీట్ అవునండి. ఎగ్జాము. అవును. దాని మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇంతో మాకు ముందులాగానే 70-80% ఆల్మోస్ట్ వస్తాయండి.